హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా రూమ్లో చికెన్ కర్రీ ఉండబోతున్నాం. ఎలా ఉందో చూడండి. ఈ వీడే మా బావ చికెన్ కర్రీ చేయబోతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నూనె వేసుకొని తిరగబాత గింజలు, ఒట్టి మిరపకాయలు, చెక్క, ముక్క, లవంగాలు వేసిన తర్వాత కొంచెం మాట్లాడే ఇబ్బంది లేదు. ఇప్పుడు మీ మాటలు ఎలా బిర్యానీ ఆకు, తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని ఫ్రై కానిచ్చి లైట్గా ఎక్కువ మంట పెట్టి చేసామంటే నడిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం లైట్గా మంట పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, పక్కన గవ్వ ఉడుకుతుంది, అరబీ గవ్వ. ఈరోజు పండుగ సందర్భంగా మా ఊరి చేత చికెన్ కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎలా చేస్తాడో లాస్ట్ చూసి రివ్యూ చూసిన తర్వాత ఎలా ఉందో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, తర్వాత కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అంటారు దాన్ని, కరివేపాకు ఫ్రెండ్స్. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు ఇట్లా కలబెట్టి మొత్తం వీడియో లెంత్ ఎక్కువ ఇది వీడియో. నచ్చితే షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి బా, చూస్తాండ్రో వదిలేస్తాండ్రో, మేము కొత్తగా పెట్టినాము. చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఎర్రగడ్డలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుని అది వేసుకొని ఎర్రగడ్డలు రెడ్గా వచ్చిన తర్వాత కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ పెట్టినాము. నచ్చితే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్తో మాకు ఇంకా వీడియోలు చేసేదానికి కొంచెం సపోర్ట్ వస్తుంది. మాకు యూట్యూబ్లో డబ్బులు అవసరం లేదు ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఎక్కువ కావాలా. ఇప్పుడు మా వాడి గవ్వ పోసేసా, గవ్వని పట్టిన చికెన్ ఒకటి చేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, గవ్వ తాగుతాడు, గవ్వలోకి మిక్స్ ఉన్నది. చూడండి మా వాడు చాక్లెట్ తెస్తాడంగా. చూడండి ఫ్రెండ్స్, చాక్లెట్ కాస్ట్లీ చాక్లెట్ ఫ్రెండ్స్ అది నేనే తీసుకోవాలి. 3.5 దినాలు ప్యాకెట్ లోపల బాదం, పిస్తా, అదే కింద పైన చాక్లెట్ మూత ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డ అయిన తర్వాత చికెన్ వేస్తాడు. చికెన్ కట్ చేసుకొని పెట్టుకొని బాగా క్లీన్ చేసుకొని పై చర్మం అంతా తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నాడు పక్కన. దాంట్లో ఏం కలదు, పచ్చి మాంసమే, పచ్చి చికెన్. కల్దీపో కింద పడకుండా కల్దీపో. చికెన్ కొంచెం ఆ గ్రేవీ కలిసిందాక అట్ట ఇట్ట కలబెట్టి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి వేయటం మర్చిపోయాము. అల్లం వెల్లుల్లి పక్కన వేయించుకుంటున్నాను, నేను వేయించుకున్నాను పక్క పొయ్యి మీద అలా ఇలా కలబెట్టినాను. చూడండి ఫ్రెండ్స్, దాన్ని పసుపు, తగినంత పసుపు, తగినంత ఉప్పు. ఉప్పు తినవాడైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఉప్పు మేము లైట్గానే తింటాం. ఉప్పు కొంచెం ఉప్పు వేసాము. తర్వాత దానిపైన టమోటాలు వేసి కొంచెంసేపు మూత పెట్టుకోవాలా. మూత పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉండే నీరంతా కొంచెం వేగి చూడండి ఫ్రెండ్స్, నీరంతా నీట్గా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా కలిపినాం ముందు. తర్వాత మిరప్పొడి, మాకు కావాల్సినంత మిరప్పొడి వేసుకున్నాం. మేము కడపలో కొంచెం మిరప్పొడి ఎక్కువ తింటాము. మగవాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ రెడీ. ఆ నీరంతా పోయిన తర్వాత బాగా గ్రేవీ. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ ఎలా ఉందో. నచ్చితే